హలో అండి. ఈ మధ్య మాకు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాంకిల్ ఫ్యూజన్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేస్తారు, ఏ పేషెంట్స్ కి అది అవసరం అనేది. ఒక ఫ్రాక్చర్ గానీ ఇంజురీ గానీ ఏదైనా అయినప్పుడు ప్రాపర్ గా ఫిక్సేషన్ అనేది జరగకుండా కొంచెం ఏదైనా నాటుకట్లు గానీ లేదంటే పిండి కట్ల ద్వారా గానీ అది మేనేజ్ చేసేద్దాం, సరిగ్గా అతకకుండా పేషెంట్ ఎప్పుడైతే నడుస్తారో ఆ అలైన్మెంట్ మొత్తం మారి యాంకిల్ అనేది వంకరగా జరిగి లోపల అరుగుదల అనేది తొందరగా తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇంజురీ వల్ల. రెండోది డీజనరేషన్. జనరల్ గా యాంకిల్ అనేది రెగ్యులర్ గా అరిగే జాయింట్ కాదు, బట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గానీ లేదంటే ఆర్థరైటిస్ అంటే మనకి ఏదైనా కీళ్లవాతం వాటి వల్ల ఏదైనా జాయింట్ పూర్తిగా అరిగిపోయిందంటే పేషెంట్ ఏంటంటే నడవడానికి విపరీతమైన నొప్పి వస్తుంది. ఒక 3-4 అడుగులు వేయడానికి కూడా కష్టపడతా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఎయిదర్ పెయిన్ రిలీఫ్ కి ఆర్ డిఫార్మిటీ కరెక్షన్ కి ఈ యాంకిల్ ఫ్యూజన్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. కింద పాదం హీల్ బోన్ దగ్గర నుంచి కాళ్ళల్లోకి ఒక రాడ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దాని వల్ల ఏంటంటే పాదం మూవ్మెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, బట్ కంప్లీట్ గా పేషెంట్ పెయిన్లెస్ గా ఉంటారు, పట్టుతో నడవగలుగుతారు. రెగ్యులర్ గా ఇది అడ్వైస్ చేసే సర్జరీ అయితే కాదండి. నాకు పాదం మూవ్మెంట్ లేకపోయినా పర్లేదు, ప్రశాంతంగా నొప్పి లేకుండా నడవాలి అనుకున్న పేషెంట్స్ వరకే సర్జరీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఈ యాంకిల్ ఫ్యూజన్ సర్జరీ అనేది మనం రెగ్యులర్ గా అడ్వైస్ చేయడం జరుగుతుంది.